నిన్ను ప్రేమించి నీతో పాటు జక్కయ్య వలె నీ ఇంటికి కూడా రావడానికి, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు. స్తోత్రం చెప్పండి. చివరి మాట, మూడవ మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసయ్య ఎవరో తెలుసా? యేసు ఎవరో తెలుసా? ఇప్పుడు జక్కయ్య యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య చక్కగా లేచి నిలబడి జక్కయ్య అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగం పేదలకి పంచిపెట్టేస్తాను. నేను ఒక మాట అంటాను, అప్పుడు వరకు జక్కయ్య దేనికోసం బ్రతికాడండి? డబ్బు కోసం బ్రతికాడు. డబ్బుతోనే ఇల్లు కట్టాడు, డబ్బుతోనే అన్నీ చేశాడు. డబ్బు కోసం ఎప్పుడు చూసినా మేబీ నేను అనుకుంటాను జక్కయ్య యొక్క గుండె ఒకసారి చెక్ చేస్తే, స్టెథోస్కోప్ వేసి చెక్ చేస్తే డబ్బు అని కొట్టుకోవడం మానేసి ఒకవేళ డబ్బు 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 అని కొట్టుకునేదేమో. అంత పిచ్చోడు, డబ్బు పిచ్చోడు. అంత భయంకరంగా మోసం చేసి ప్రజల్ని జలగలాగా పీల్చుకుని అలా సంపాదించిన జక్కయ్య ఇప్పుడు యేసయ్య ఇంటికి రాగానే ఏమంటున్నాడు తెలుసా? నా ఆస్తులో సగం పేదలకి పంచిపెట్టేస్తాను, మిగతా సగం ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి వారికి 4 అంతలు ఇచ్చేస్తాను. నేను అంటాను, జక్కయ్యలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? జక్కయ్యలో ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చింది? అప్పటి వరకు రాక్షసుడిగా బ్రతికాడు, ప్రజల్ని పిండుకొని తిన్నాడు, ప్రజల దగ్గర దోచుకున్నాడు. ఇట్లాంటి జక్కయ్య ఒక్కసారిగా అంత కనికరమైనటువంటి హృదయం ఎలా వచ్చేసింది? అంత ప్రేమగల హృదయం ఎలా వచ్చేసింది? దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? యేసు ప్రభువారు జక్కయ్య హృదయాన్ని మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నా, నిజంగా గనక యేసుని నీ గుండెలకు ఆహ్వానిస్తే జరిగేది ఏంటో తెలుసా అమ్మా? ఒక మనిషిలాగా మారుతాడు. ఆమని చెప్పండి. యేసయ్య మతాన్ని మార్చడానికి రాలా, యేసయ్య ఏదో చేయడానికి రాలా. యేసయ్య ఒక మనిషిగా మార్చడానికి, మానవత్వం కలిగిన వ్యక్తిగా మార్చడానికి, పాపము నుండి భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రజల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, యేసయ్య గురించి వేరేగా అపార్థం చేసుకోవద్దు. యేసయ్య వచ్చినటువంటి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మార్పు చెందుతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఒక మనిషిలా బ్రతుకుతాడు, ప్రేమించగలుగుతాడు, సహించగలుగుతాడు, ఓర్చుకోగలుగుతాడు, దీనుల్ని కటాక్షించగలుగుతాడు. ఇవన్నీ చేయాలంటే యేసు నీలోకి వస్తే అట్లాంటి కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ పూట మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి తెలుసా? యేసయ్య ఎవరు? ఆ యేసు ఎవరు అంటే జీవితాన్ని మార్చేవాడు. అనందరూ ఏం మార్చేవాడు? జీవితాన్ని మార్చేవాడు. జక్కయ్య జీవితం కంప్లీట్ గా ఏమైపోయిందో తెలుసా? దేవుడు జక్కయ్య జీవితాన్ని మార్చేశాడు. ఈరోజు పాపం మనిషిగా బ్రతకకుండా చేస్తుంది. పాపం మనిషిని మృగంగా మార్చేసి ఈరోజు పాపం మనిషిని భయంకరమైనటువంటి వ్యక్తిగా మార్చేసి, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సంబంధం లేకుండా చేసేది పాపమే, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సంబంధం లేకుండా చేసేది పాపమే, మనిషిగా బ్రతకకుండా చేసేది పాపమే. ఈ పాపానికి అలవాటు పడిన వాడు, ఈ పాపానికి దాసుడైపోయిన వాడు, నేను అంటాను పైకి రాలేదే. పాపం చాలా భయంకరమైంది. ఆ పాపం నుంచి విడిపించడానికి, మనిషిగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఎంత భయంకరమైందంటే ఒక మాట చెప్తాను, నేను ముగించేస్తాను. పాపం ఎంత భయంకరమైందంటే, మనం ఎప్పుడైనా హైవేలో వెళ్తున్నప్పుడు ఒక కొటేషన్ ఒకటి కనబడుతుంది. ఏంటో తెలుసా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఉంటుంది. నేను అంటాను, సిన్ థ్రిల్స్ బట్ కిల్స్. పాపం చేసినంతసేపు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పాపంలో ఉన్న వ్యక్తికి పాపంలో ఉన్నంతసేపు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ చివరికి అదే పాపం ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? నిత్య నాశనాన్ని తీసుకెళ్ళిపోద్ది, భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకెళ్ళిపోద్ది. ఈ పూట నేను అంటున్నా, యేసయ్య ఆ పాపం నుంచి విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడనేటువంటి విషయాన్ని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సంఘటన నేను చెప్తాను. ఒక సంఘటన